మనం ఇప్పుడు చేనేత కార్మికుల దగ్గర ఉన్నాం. నమస్తే అండి. నమస్తే. పేరు? నజీర్ పాషా. నవంబర్ 30న ఎలక్షన్స్ ఉన్నాయి. బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ కూడా 3 కూడా పోటాపోటీన్నాయి. ఇక్కడ ఏది అభివృద్ధి చేసింది మీ అభిప్రాయం ప్రకారం? టీఆర్ఎస్ కొద్దిగా నయం ఉన్నది. చేనేతది పింఛన్ వస్తుందా? వస్తుంది. ఎంత? 2000. ఇప్పుడు కేసీఆర్ని చూసి ఓటేస్తారా లేదా స్థానిక ఎమ్మెల్యేని చూసి ఓటేస్తారా? గవర్నమెంట్నే చూస్తాం సాధ్యమైనంత వరకు. దేనికి ఓటైపోతున్నారు? ప్రజెంట్ ఈ గవర్నమెంటే బాగుంది. ఓకేనండి, థ్యాంక్ యూ. నమస్తే. పేరు? మొగిలి. చెప్పండి, నవంబర్ 30న ఎలక్షన్స్ ఉన్నాయి. బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ కూడా పోటాపోటీ ఉంది. దీంట్లో ఏది గెలిచే అవకాశం ఉంది మీ అభిప్రాయం? టీఆర్ఎస్ వస్తుంది. ఎందుకు అనుకుంటున్నారు? మాకు ఇక్కడ మంచిగానే చేస్తాడు, పింఛన్లు ఇచ్చుడు, అది ఇచ్చుడు. ఎంత వస్తుంది చేనేత కార్మికులకు? 2000. తెలంగాణ వచ్చినాక ఏ విధంగా ఉంది, తెలంగాణ రాకముందుకు ఏ విధంగా ఉంది? తెలంగాణ వచ్చినాకనే మంచిగా ఉన్నది. ఇప్పుడు మీ చేనేత కార్మికుల్లో గుర్తిస్తున్నారా మీ కళను? మరి గుర్తించడం లేదా ప్రభుత్వం? ఇప్పుడు గుర్తిస్తుంది, ఎవరకు గుర్తించలేదు. ఈ ప్రభుత్వం గుర్తిస్తుందా? గుర్తిస్తా. ఓకేనండి, థ్యాంక్ యూ. నమస్తే అండి. నమస్తే. పేరు? సుదర్శన్. ఏం చేస్తుంటారు? టీ స్టాల్ అండి. చెప్పండి, ఎలా నడుస్తుంది షాప్ అనేది? మరి ప్రస్తుతానికైతే పర్లేదమ్మా షాపు. నవంబర్ 30న ఎలక్షన్స్ ఉన్నాయి. బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ కూడా 3 కూడా పోటాపోటీనే ఉన్నాయి. ఇక్కడ ఏది గెలిచే అవకాశం ఉంది, ఏది అభివృద్ధి పరిచింది? ప్రస్తుతానికైతే ఇప్పుడైతే మన బీఆర్ఎస్ఏ గెలిచే సూచనలు ఉంటాయి. ఏమేమి అభివృద్ధి పరిచారు మరి? అభివృద్ధి అంటే ప్రస్తుతానికైతే వాళ్ళకు చేతనంతా ఎంతో కొద్ది గొప్ప చేసిందిలే, చేయలేదని మాత్రం అంటట్లేదు. చేసింది ప్రభుత్వం, ఇతను కూడా చేసిందిలే. కేసీఆర్ మేనిఫెస్టో ఏ విధంగా ఉంది మరి? ప్రజలకు అందుబాటులో ఉన్నది మాది.